మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులరా, మనందరం కూడా ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రకృతికి మనందరం దూరం అవ్వబట్టే మనం పీల్చే గాలి కానీ లేదనుకుంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా విస్మరించాం. ఈ రోజున నేను చాలా సందర్భాల్లో చూస్తే కొంతమంది మిత్రులు నాకు షేర్ చేస్తున్నారు వీడియోలు. జింక్ ఫుడ్ తిని, లేకపోతే కనుక ఈ గ్యాస్ ట్రబుల్ పెంచే ఫుడ్స్ తిని, ఇలాంటి ఫుడ్లు తింటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా మిత్రుడు ఒక అతను అట్లాగే 36 సంవత్సరాల వయసు. ఈ గ్యాస్ ట్రబుల్ ఏదైతే ఉందో అది హార్ట్ కొట్టి హార్ట్ ఆగిపోయి చనిపోయారండి. ఇదంతా ఎక్కడ జరిగింది? మన మూలాలు ఏవైతే ఉన్నాయో మన మూలాలు కానీ మన ఆహారపు అలవాట్లు కానీ మార్చుకోవడం వల్ల ఇదంతా జరిగిందని మనం మాట్లాడుకున్నాం. నేను గతంలో కూడా చెప్పాను. పెద్దలు గురువు గారు విజయరామ్ గారు ఏం చెప్పారంటే, మన భారతదేశంలో ప్రధానమైన సమస్య షుగర్, బీపీ, థైరాయిడ్ కాదండి, అన్నిటికంటే పెద్ద సమస్య గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తా ఉంది అంటే, టయానికి భోజనం చేయకపోవడం, ఏది పడితే అది తినడం, అంటే కడుపులో మంటలు తెప్పించే ఆహారం ఏదైతే ఉందో అది తీసుకోవడం వల్ల ప్రమాదం జరుగుతుందని.